సెకండ్ చాప్టర్లో 2వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే బోయజ్ అప్రోచ్ రూత్, అంటే బోయజే రూతు దగ్గరికి వచ్చాడు. 3వ అధ్యాయం మీరు గమనిస్తే రూత్ అప్రోచ్ బోయజ్, రూతే బోయజ్ దగ్గరికి వెళ్ళింది. అంటే 2వ అధ్యాయంలో బోయజు రూతు దగ్గరికి వచ్చాడు, 3వ అధ్యాయంలో రూతు బోయజ్ దగ్గరికి వెళ్ళింది. ఈ రెండు మనకి సాల్వేషన్లో ఉండేటువంటి రెండు వైపుల కోణాలను మనకి చూపిస్తాయి. మొదట 2వ అధ్యాయాన్ని ధ్యానిద్దాం. ఇక్కడ బోయజు అంటే యేసు ప్రభుకి సాదృశ్యం, రూతు అంటే నశించిపోతున్న పాపికి ఆత్మకు సాదృశ్యం. ఇక్కడ మీరు 2వ అధ్యాయంలో చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే బోయజు రూతు దగ్గరికి వెళ్ళడం మనం గమనిస్తాం. రూతు బోయజ్ దగ్గరికి వెళ్ళలేదు, చాలా జాగ్రత్తగా గమనించాలి. రూతు బోయజ్ దగ్గరికి వెళ్ళే సాహసం చెయ్యదు, అసలు అది ఇంపాసిబుల్. ఎందుకంటే ఆమె మోయాబీయురాలు, ఆమె అన్యురాలు, ఆమె విధవరాలు, ఆమె అసలు పొలంలో పరిగి ఏరుకోవడమే గొప్ప. అలాంటిది ధనవంతుడు, ఉన్నతుడు, పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడు అయినటువంటి బోయజు ఇజ్రాయేలీయుడు, దేవుని కుమారుడు. అలాంటి బోయజ్ దగ్గరికి రూతు వెళ్ళడం ఇంపాసిబుల్, అది జరగని పని. కానీ రూత్ పరిగె ఏరుకుంటున్నప్పుడు బోయజే రూతు దగ్గరికి వెళ్ళాడు. ఇది గుడ్ న్యూస్ యాక్చువల్గా, ఇది గ్రేట్ న్యూస్ యాక్చువల్గా. రూతు దగ్గరికి బోయజే వెళ్ళాడు. అలానే మనమందరము నశించిపోయేటువంటి ఆత్మలము, నశించిపోయేటువంటి పాపాత్ములము, దేవుడికి దూరస్తులుగా, దేవుడి దృష్టిలో శత్రువులుగా బతుకుతున్న వారం. కాబట్టి గుర్తుంచుకోండి, మనమందరము కట్టగట్టుకొని పరలోకపు గవిని దగ్గరికి వెళ్ళి, దేవా పరలోకాన్ని తెరువు, నీ రక్షకుడిని పంపించు, మాకు రక్షణ కార్యం చెయ్యి, సిలువకెక్కి త్యాగం చెయ్యి అని అడిగే దమ్ము మనకు లేదు, అని అడిగేటువంటి ఆలోచన మనకు లేదు. అసలు అలాంటి బుద్ధే మనకు రాదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు కృపను కోల్పోయారు. అంటే అసలు మనకి రక్షణ కావాలి అనేటువంటి సెన్స్ కూడా లేదు మనకి, అంత పాపిష్టోళ్ళం మనం. అలాంటి పాపిష్టి లోకంలో పడి నిత్య నాశనానికి వెళుతుంటే మన వైపు దేవుడు కనికరం చూపించి దేవుడే నరుడై లోకానికి యేసుగా రక్షకుడిగా దిగివచ్చి నశించిన దానిని వెతికి రక్షించుటకు వచ్చాను అని అన్నాడు. అంతేకాదు, తప్పిపోయిన గొర్రె విషయంలో ఆ కాపరి ఎంతో కేరింగ్ తీసుకొని ఆ తప్పిపోయిన గొర్రెని వెతకడానికి దిగి వెళ్ళాడు. అలానే నా ప్రియ సహోదరుడు గుర్తుంచుకో, ఇక్కడ రక్షించబడిన వారులారా, ఏ రోజు గర్వించకండి, ఏ రోజు అనుకోబాకండి, నేను ఎతికానండి యేసుని, నేను చదివానండి బైబిల్ని, నేను వెళ్ళి విన్నానండి వాక్యం, కాబట్టే నాకు రక్షణ వచ్చింది అంటానికి లేదు. యేసు మొదట నిన్ను వెతికాడు, యేసు మొదట తన కృపతో నిన్ను ఆకర్షించాడు. నువ్వు పడి ఉన్న స్థితిలో, అసలు నీకు రక్షణ కావాలన్న అవగాహన లేని స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నిన్ను వెతికి రక్షించాడు. రూతు దగ్గరికి బోయజు వచ్చాడు, బోయజే కనికరాన్ని చూపించాడు. రెండవది, బోయజు రూతు మీద కనికరం చూపించాడు, చాలా కనికరం చూపించాడు. ఇందాక చెప్పాను కదా, రూతు బోయజు మీద కనికరం చూపించడం కాదు, మొదట బోయజే రూతు మీద కనికరం చూపించాడు. అలానే గుర్తుంచుకోండి, యేసు ప్రభు కూడా మొదట మనల్ని ప్రేమించాడు. అంటే మనం ఆయన్ని ప్రేమించడం కాదు, పడి ఉన్న, శత్రువులుగా ఉన్న, పాపిష్టి వాళ్ళగా ఉన్న మనలను ఆయన మొదట ప్రేమించాడు. అదే ఉంది కదా, మొదటి యోహానులో ఏముంది, ఆయన మొదట మనల్ని ప్రేమించను. మొదట ఆయన మనల్ని ప్రేమించాడు, ఆయన ప్రేమను సిలువలో వ్యక్తపరిచాడు, సిలువలో బహిర్గతం చేశాడు. ఆయన సిలువలో వేలాడుతూ ఏమన్నాడు, మీ పాపాలు మీ మీదకు వస్తే మీరు నాశనం అవుతారు, అందుకే నా మీదకు తెచ్చుకున్నాను. దేవుడి ఉగ్రత మీ మీదకు దిగి వస్తే పాతాళములో, నరక కూపములో ఉంటారు, మీరు భరించలేరు, కాబట్టి ఆ ఉగ్రత నేను భరిస్తున్నాను అని చెప్పి సిలువలో మన కొరకు ఉగ్రతను అనుభవించాడు. నలగగొట్టబడ్డాడు, భయంకరంగా ఏడవబడ్డాడు, చిత్రవధ చేయబడ్డాడు, నలిగిపోయాడు మనందరి కోసం. ఎందుకంటే మేనిఫెస్టేషన్ ఆఫ్ హిజ్ లవ్, ఆయన యొక్క ప్రేమను సిలువలో వ్యక్తపరుస్తున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, ఇంకా ఎవరు రక్షించబడకపోతే మొదట ఇది తెలుసుకోండి, ఇది సువార్త. నువ్వు వెతకపోయినా ఆయన నిన్ను వెతికాడు, నువ్వు ప్రేమించకపోయినా ఆయన నిన్ను ప్రేమించాడు, నువ్వు పాపపు స్థితిలో ఉన్నప్పుడే ప్రేమించాడు, అది సువార్త. ఇక 3rd చాప్టర్కి వద్దాం. 3వ అధ్యాయంలో ఏం జరిగింది, రూతు బోయజ్ దగ్గరికి వెళ్ళింది. అసలు రూతు బోయజ్ దగ్గరికి అసలు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నయోమి వెళ్ళమంటుంది, కానీ రూతు ఏం ఆలోచించుకోవాలి, నేను విధవరాలను, మోయాబీరాలను, నన్ను వివాహం చేసుకోమని ఎలా అడుగుతాను? ఆయన తలుచుకుంటే ఇజ్రాయేలీల్లో బోల్డ్ మంది కుమార్తెలు లైన్ కడతారు, అలాంటిది ఒక విధవరాలను, ఒక మోయాబీరాలను నన్ను ఎలా పెళ్లి చేసుకుంటాడు అనే సందిగ్ధం ఖచ్చితంగా రూతు మనసులో మెదిలి ఉంటుంది. కానీ వెంటనే రూతుకు విశ్వాసం కలిగింది. ఎందుకు కలిగిందంటే, నేను పొలంలోకి వెళ్ళిన మొదటి రోజున బోయజే నా దగ్గరికి వచ్చి తన ప్రేమను చూపించాడు, తన కనికరాన్ని చూపించాడు, తన దయను చూపించాడు, ఇవన్నీ నాకు ఆయన ఇచ్చాడు. అంటే ఆయన కనికర సంపన్నుడు, ఆయనలో దయ ఉంది. కాబట్టి నన్ను బట్టి నేను ఆయన దగ్గరికి వెళ్ళలేను, కానీ ఆయనలో ఉన్న కనికరమును గుర్తు చేసుకున్నప్పుడల్లా నేను వెళితే నా మీద కూడా కనికరం చూపిస్తాడు అన్న నమ్మకం నాకు దొరికింది. కాబట్టి రూతు వెళుతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అలానే నా ప్రియ సహోదరుడా, సహోదరి, మనం కూడా గమనించాల్సింది ఏంటంటే, మనము యేసు దగ్గరికి వెళ్ళాలి అంటే సిలువ కార్యము ద్వారా, తన ప్రేమ ద్వారా దేవుడు మొదట నిన్ను సంధిస్తాడు,
పాపి స్పందించాలి. గుర్తుంచుకోండి, రక్షణ కార్యములో దేవుడు సంధిస్తాడు, పాపి స్పందించాలి. దేవుడు సంధించినప్పుడు నువ్వు స్పందించకపోతే రక్షణ కార్యం నీలో జరగదు. నయోమి చెప్పినప్పుడు రూత్ అంటది, నేను వెళ్ళను, అక్కడ దాకా వెళ్ళిన ఉపయోగం ఏమి లేదు, అతను నన్ను చేర్చుకోడు, నాకు అవసరం లేదు అసలు పెళ్ళి అంటే. అలానే ఉండేదాన్ని. రూత్ ఒక మాట అడిగింది, నీకు విశ్రాంతిని నేను కలుగు చేయాలి, నీకు విశ్రాంతి కలుగు చేయవాడు అతనే అక్కడికి వెళ్ళు. అలానే ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా, పాపిష్ట ప్రజలారా, మనకి విశ్రాంతి ఎక్కడ అంటే ఆ సిలువ దగ్గరే. అంటే నీ గొప్పతనం ఏమీ లేదు, నీ యొక్క కులాన్ని బట్టో నీకున్న ధనాన్ని బట్టో కాదు, కానీ నువ్వు అక్కడికి వెళ్ళాలంటే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంటే ఆయన సిలువలో నా కొరకు మరణించాడు, ఆయన సిలువలో పాపుల కొరకు ప్రాణం పెడతాడు. నేను పాపినేగా, ఆయన సిలువలో నా శాపాన్ని కొట్టేస్తాడు, నాకు శాపం ఉంది కదా, నా యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేయనన్నాడు కదా. కాబట్టి ఈ మాటలు మనకి విశ్వాసాన్ని పుట్టిస్తాయి. సిలువలో చేసిన ఆయన ప్రేమ కార్యం ఆయన దగ్గరకు వెళ్ళగలిగేటట్టుగా మనల్ని పురికొల్పుతాయి. అంటే మనల్ని బట్టి ఆయన దగ్గరికి వెళ్ళలేం, ఆయన చేసిన కార్యాన్ని బట్టి ఆయన దగ్గరికి వెళ్ళగలం. ఆయన చేసిన సిలువ కార్యాన్ని నమ్మాలి. ఆయన పాపుల కొరకు వచ్చానన్నాడు కాబట్టి ఆ పాపి నేనే, ఆ పాపి ఇష్టపడి నేనే అని ఆయన దగ్గరికి వెళితే ఆయన నేను త్రోసివేయడు. నా యొద్దకు వచ్చి వారిని నేనెంత మాత్రము త్రోసివేయనన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, యేసైతే సంధిస్తున్నాడు, నువ్వు స్పందించావా? నువ్వు రక్షించబడ్డావా? ఎంతో మందిని సంధిస్తున్నాడు ఆయన. ఆయన చేసిన కార్యమును బట్టి ఎంతో చేస్తున్నాడు ఆయన. కానీ ఇంకా రక్షించబడిన వాళ్ళు ఉన్నారు. నా ప్రియ సహోదరుడా, ఇదే రక్షణ దినం. ఇంకా ఎవరైనా ఇక్కడ రక్షించబడకపోతే, దిస్ ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్. ఈరోజే రక్షించబడండి, మీ పాపాన్ని ఒప్పుకోండి, విడిచిపెట్టండి. యేసు నా కొరకు నువ్వు మరణించావు, నువ్వు నాకు కావాలి అని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నీకు రక్షణ ఇస్తాడు. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, చిన్న ప్రార్థన చేయండి. మీకు మీరు ప్రార్థన చేయండి. ఓ యేసు, నేను ఆహ్వానిస్తున్నాను, నా హృదయంలోకి రాయ్యా. చిన్న ప్రార్థన చేయి. నువ్వేం చేయాల్సిన పనిలా. రూత్ ఏం చేసింది? ఏం చేయలేదు. నువ్వేం చేయాల్సిన పని లేదు. ఓ యేసు, నా హృదయంలోనికి రా, నన్ను రక్షించు, నా కొరకు నువ్వు మరణించావు, నా కొరకు నువ్వు సమస్తాన్ని అప్పగించావని నువ్వు దేవునికి అప్పగించుకుంటే దేవుడు ఈరోజు నీలో కార్యం చేస్తాడు. దేవుడు ఈరోజు నేను రక్షిస్తాడు. నా ప్రియ సహోదరుడా, రక్షణ లేనంత కాలం నీ జీవితానికి భద్రత లేదు. రూతు రక్షించబడిన వెంటనే దేవుడే సమస్తం చేశాడు. ఆయన యొద్దకు వచ్చే వారిని ఆయన ఎంత మాత్రం త్రోసివేయడు. ఈరోజు ఆయన అంగీకరిస్తావా? రక్షించబడు. దేవుని ప్రేమ బలవంతం చేసిన కొలది మిమ్మల్ని వేడుకొనుచున్నాను. అడగండి, దేవా రక్షణ నాకు ఇవ్వండి. పరిశుద్ధులైన దేవా, రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించమని నీ చేతులకు వీరిని అప్పగిస్తూ యేసు నామముపేట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.